కానీ పులివెందుల్లో ఎలాగైనా గెలిచి తీరాలన్న ఉద్దేశంతోటి టీడీపీ పోలీస్ యంత్రాంగాన్ని వాడుకుంటుంది, అధికార యంత్రాంగాన్ని వాడుకుంటుంది, ఓటర్లను భయభ్రాంతులు చేస్తుంది అని చెప్పి అమరావతిలో కొద్దిసేపటి క్రితం నుంచి ఇటు అంబటి రాంబాబు కావచ్చు, మాజీ మంత్రులు పేర్ని నాని కావచ్చు, ఈసీ కార్యాలయం ముందు ధర్నా చేస్తున్న పరిస్థితి ఉంది. దీన్నెలా చూస్తారు? ఇప్పుడు ఈరోజు ప్రభుత్వ ఆధ్వర్యంలోనూ, తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో, ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో ఎన్నికలు జరగడం లేదు. రాష్ట్ర ఎన్నికల సంఘం అనేది ఒక స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ఎన్నికలు జరిగే సందర్భంలో ప్రభుత్వ యంత్రాంగం అంతా ఎన్నికల సంఘం పరిధిలోకి పోతుంది తప్ప చంద్రబాబు నాయుడు గారి కంట్రోల్లోనో లేకుంటే ఇంకొకరి కంట్రోల్లోనో ఉండదు. ఇది గమనించాలా ప్రతిపక్ష పార్టీలు కానీ, లేకుంటే దీని గురించి మాట్లాడే వక్తలు కానీ. రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి నీలం సాహ్నిని ఎవరు నియమించారు? ఎప్పుడు నియమించారు? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తమ అడుగులకు మడుగులు వస్తుందని చెప్పేసి, తమ ఎక్కడ సంతకాలు పెట్టాలంటే అక్కడ పెట్టాలని చెప్పేసి ప్రధాన కార్యదర్శిగా రిటైర్ అయిన తర్వాత నీలం సాహ్ని గారిని ఇక్కడ ఎన్నికల ప్రధానాధికారిగా నియమించడం జరిగింది. మీరు నియమించిన అధికారిని, మీకు అనుకూలంగా ఉండే అధికారిని, ఆయన ఆధ్వర్యంలో ఈ రోజు ఎన్నికలు జరుగుతున్నాయి. మీరు ప్రశ్నించాల్సింది ఆయనను, చంద్రబాబు నాయుడు కానీ అధికార పార్టీని కాదు. మీరు కానీ మీడియాలో ఉన్న మీకు కానీ తెలుసు,